హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రాజకీయాలలో చాలా అరుదుగా జరిగే ఒక సన్నివేశం వరుసగా 2 రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఏందో గెస్ట్ చేస్తారా? మీరు గెస్ట్ చేయొచ్చు చాలామంది. మీలో ఒక అధికార పార్టీ జాతీయ స్థాయిలో, ఒక అధికార పార్టీ రాష్ట్ర స్థాయిలో, అంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కూడా రాజకీయ పరంగా ఉప్పు నిప్పు మనందరికీ తెలిసిన సంగతి. ఎందుకంటే బీజేపీ పుట్టిందే కాంగ్రెస్ అంతానికి అన్న యాంగిల్లో ఉంది. అలాగే 1980లో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదురుతూ ఇవాళ దేశ రాజకీయాలను శాసిస్తూ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ల్యాండ్ అండర్ బీజేపీ రూల్. స్టేట్స్ కావచ్చు, అదే రకంగా కంట్రీ కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో తరచూ కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య కయ్యం అనేది మనం చూస్తూనే ఉంటాం. వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ఇలాంటివి. అదే క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య కూడా చాలా మాటల యుద్ధం సాగింది. ఆ హీట్ పెరిగిపోతుంది అనుకుంటున్న క్రమంలోనే సడన్గా న్యూఢిల్లీలో ఇద్దరు కలిసి కేంద్ర మంత్రులను కలవడం అనేది రాజకీయాలలో నిజంగా చాలా కీలకమైన పరిణామం. రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ కూడా రాష్ట్రం, మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మెట్రో విషయంలో ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకుండా, అఫ్కోర్స్ ముందు చేసుకున్నారు, కానీ అదే పంతాను కొనసాగించకుండా దీనికి ఎక్కడో చోట బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రుల్ని కలిశారు. ముందుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని, ఆ తర్వాత ఆయన సూచన మేరకు నెక్స్ట్ డేనే ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ తీసుకొని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిశారు. మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసినప్పుడు ఈ అశ్విని వైష్ణవ్ని కూడా తీసుకెళ్లారు. అది కూడా కీలకమైన పరిణామం. ఎందుకంటే ఖట్టర్ను కలిసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కి సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉండడం, కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా కొర్రీలు వేయడం, ఆ కొర్రీలకు క్లారిఫికేషన్స్ ఇస్తూ ఒక 1.5 year గడిచిపోవడం, ఆ తర్వాత ఇక లాభం లేదనుకుని ఎల్ఎన్టీని బయటకు పంపితే తప్ప రెండో దశ వచ్చే అవకాశం లేదని చెప్పి ఎల్ఎన్టీని బయటకు పంపడానికి ఒక ఏర్పాటు చేసి ఒక 6 నెలల పాటు దాని మీద సమాలోచనలు అవి జరిపి దాదాపు 15,500 కోట్ల రూపాయల భారాన్ని నెత్తికెత్తుకొని తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎన్టీని మొదటి ఫేజ్ మెట్రో రైలు నుంచి బయటకు పంపడానికని చేసింది. ఇది కంటిన్యూ అవుతున్న సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం ఇంకొక రకంగా ఆలోచించింది. అంటే ఈ ఐఆర్ఎఫ్సి ద్వారా వాళ్లకు రుణం ఇప్పించి ఆ రుణాన్ని ఎల్ఎన్టీకి అప్పును తీర్చేయడం ద్వారా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకోవాలి. ఆ తర్వాత ఈక్విటీ షేర్ కింద ఒక 1,385 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి ఇవ్వాలని చెప్పి ఇదంతా నడిచి కంటిన్యూ అవుతున్న సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన వేరే రకంగా చేసింది. ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో దీన్ని టేకప్ చేద్దాం, 50-50 భాగస్వామ్యంతో దీన్ని టేకప్ చేద్దామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన రాష్ట్రానికి రాకపోవడం, ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి మీద ఫైర్ అవ్వడం, కిషన్ రెడ్డి గారు ఎదురు సమాధానం ఇవ్వడం, ఆ తర్వాత పోయి ఇద్దరు కలిసి ఢిల్లీలో కలిశారు. అక్కడికి పోయిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చింది. సరే, ఎల్ఎన్టీని ఎలాగో బయటకు పంపుతున్నారు, మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి, మళ్ళీ ఒక అనాలిసిస్ చేసిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50గా టేకప్ చేస్తే మీకు రుణం రావడానికి ఈజీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం రెండో దశ నిర్మాణానికి మార్గం సిద్ధమవుతుంది అనే యాంగిల్లో ముందుకెళ్లారు. దానికి ఆయన అశ్విని వైష్ణవ్ దాన్ని ప్రతిపాదించడం, అదే అంశాన్ని తీసుకొని మనోహర్ లాల్ ఖట్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆయన ఓకే అనడం, ఓవరాల్గా ముగ్గురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి దీనికి ఒక కొలిక్కి తీసుకొచ్చారు. సో రీఎగ్జామినేషన్ చేస్తున్న టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 భాగస్వామ్యంతో దీన్ని టేకప్ చేయాలనుకుంటున్న సందర్భంలో ఇక్కడ తెర మీదకి వచ్చింది మళ్ళీ. అంటే 1.5 year బ్యాక్ దీన్ని డిపిఆర్ రెడీ అయింది. అంటే మనకు మళ్ళీ ఒకసారి క్లియర్గా, అంటే క్లుప్తంగా చెప్తాను, మరి సాగదీయకుండా, సెకండ్ ఫేజ్ని మొత్తం 2 విడతలుగా టేకప్ చేయాలని అనుకుంది ప్రభుత్వం. సెకండ్ ఫేజ్లో పార్ట్ 1 కింద 5 కారిడార్లు, అంటే అన్ని ఎక్స్టెన్షన్సే. ఒకటి లాంగ్ ఎక్స్టెన్షన్ నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు, మిగతావన్నీ 10-13 కిలోమీటర్ల రేంజ్లో రాయదుర్గం నుంచి కోకాపేట వరకు, తర్వాత మియాపూర్ నుంచి పటాన్చెరువు వరకు, ఇటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు, ఇవి పొడిగింపులే. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ మాత్రం 36.8 కిలోమీటర్లు లాంగెస్ట్. సెకండ్ ఫేజ్ పార్ట్ ఏ కింద. పార్ట్ బి కింద ఏం చేసింది? జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట దాకా, తర్వాత అదే ప్యారడైజ్ నుంచి మేడ్చల్ దాకా, ఇంకొకటి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీకి ఒకటి.
ఈ 3 పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ రీకనెక్ట్ చేసుకొని మిగతా అన్ని రోడ్లు రెడీగా ఉన్నాయి, వాటి మీద వెహికల్ మొబిలిటీ ఏ రకంగా ఉంటుంది, ఎంతమంది ప్రయాణిస్తారనేది అంచనా వేయడం ఈజీ. కానీ ఫ్యూచర్ సిటీకి ప్రతిపాదించింది మాత్రం ఎగ్జిస్టింగ్ రోడ్డు లేదు కాబట్టి ఆ రతన్ టాటా రోడ్డు పూర్తయిన తర్వాత దాన్ని మదింపు చేయొచ్చు అని ఆ ఒక్క అంశాన్ని పక్కన పెట్టి మిగతా పార్ట్ 1లో 5, పార్ట్ బిలో ఉన్న 2 కలిపి 7 కారిడార్లను సెకండ్ ఫేజ్ కింద టేకప్ చేయమని కేంద్రాన్ని కోరారు. ఇప్పుడు దాని మీద ఎగ్జామినేషన్ జరుగుతుంది. డిపిఆర్కు సంబంధించి మళ్ళీ అంటే వాల్యుయేషన్ జరుగుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకంటే 1.5 yearలో చాలా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఇందులో 2 కీలకమైన అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. ఆ 2 కీలకమైన అంశాలు ఏంటనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు, మెయిన్ కంటెంట్ చెప్పే ముందు 2 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు 2 వరకు చూడండి. మెట్రో రైలుకు సంబంధించి 2 కీలకమైన అంశాలు వస్తాయి ఇప్పుడు. అయితే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఇంకా చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. శ్రీశైలం రోడ్డు మోజులో డబ్బులు ఎక్కువ పెట్టుకుంటున్నారు. అఫ్ కోర్స్ డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ కష్టపడి సంపాదించిన సొమ్ముని మాత్రం ఆచితూచి పెట్టమని చెప్పి నేను సలహా ఇస్తుంటాను. అటువైపు ఆల్రెడీ 20-25 వేలు పెరిగింది. సో అవి డబల్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ శ్రీశైలం రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అసలు దగ్గర లేనే లేదు. అయినా కూడా అటువైపే గేట్వే అని, అటువైపే అని రకరకాల అంచనాలతో అటువైపు పెడుతున్నారు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి డబ్బులు మురుక్కాలువలో పోసుకున్న వాళ్ళ డబ్బులు వాళ్ళవే, లేదు మంచి చోట ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళవే. కాబట్టి దట్ ఇస్. బట్ ఇప్పటికైనా కూడా ఇంకా అట్లాంటి ఆలోచనలు ఎవరన్నా ఉండి రాంగ్ స్టెప్ వేసిన వాళ్ళకి ఇది కనుప్పి కావాలని చెప్తున్నాను. నాగార్జున సాగర్ రోడ్డుకు 2 వైపులా, అదే రకంగా రతన్ టాటా రోడ్డుకు లెఫ్ట్ సైడ్ మాత్రమే, అంటే మనం టువర్డ్స్ సౌత్ వెళ్తుంటే నేను చెప్తున్నాను ఆ ఏరియా మాత్రమే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ డెవలప్ అయ్యే స్కోప్ ఉంటుంది. ప్రభుత్వం చేతిలో భూములు ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం భూసేకరణనే చేయని ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎంతకాలం వేచి చూడాల్సి వస్తుంది అనేది మీరు ఆలోచన చేయండి. తర్వాత ప్రైస్ పరంగా కూడా సిటీ సరౌండింగ్లోనే, అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల కూడా 30-40 వేల మధ్య స్టాగ్నేషన్ అయిన ఏరియాస్ చాలా ఉన్నాయి. అలాంటిది ఔటర్ రింగ్ రోడ్ అవతల 14-15 కిలోమీటర్ల దూరంలో డబల్ అవ్వడం, అది కూడా 50 వేలు దాటడం అనేది ఎంత టైం పడుతుంది ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇన్వెస్ట్ చేయండి. మీరు పెట్టేది పెద్ద డబ్బు కాబట్టి, ఎక్కువ డబ్బు కాబట్టి అది వేస్ట్ కాకుండా చూసుకోమని చెప్పి సలహా ఇస్తున్నాను. మీరు ఎక్కడైనా పెట్టుకోండి, నాకు నష్టమైతే లేదు వ్యక్తిగతంగా, బట్ సూచన ఇవ్వడం నా బాధ్యత అనే ఉద్దేశంతో చెప్తున్నాను. రైట్, అసలైన ఫ్యూచర్ సిటీ, ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ వచ్చే 5-6 సంవత్సరాలలో మీకు మంచి అప్రిషియేషన్ ఇచ్చే ఏరియాస్ మాత్రం ఖచ్చితంగా నాగార్జున సాగర్ రోడ్డు వైపే. ఇది రాసి పెట్టుకోండి. నేను 5 ఏళ్ల తర్వాత కూడా నేను కరెక్ట్గా ఆ రోజు నేను పలానా రోజు ఇది చెప్పాను, ఈ రోజు జరిగింది అని కూడా నేను చెప్పి వీడియో చేస్తాను నేను. రైట్, ఇక మెట్రో రైలుకు సంబంధించి తాజా పరిణామాల నేపథ్యంలో ముందుగా చెప్పాల్సింది, లాస్ట్లో నేను ఇంకో కీలకమైన ఇష్యూ చెప్తాను, బట్ ముందు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే 2 పాయింట్స్ చెప్పాను కదా. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అంచనా వ్యయం. అంటే 5 కారిడార్లు పార్ట్ 1 కింద ఉన్న 5 కారిడార్లకు సంబంధించి 36 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి 2024 నవంబర్లో ప్రభుత్వం కేంద్రానికి డిపిఆర్ పంపింది. దాని ప్రకారం చూస్తే ఇప్పుడు 1915 కోట్లు అదనంగా వ్యయమయ్యే అవకాశాలున్నాయి. డిలే కాజెస్ లాడ్ ఆఫ్ పెయిన్. నేను అదే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా అదే చెప్తుంటాను. మీరు వేచి చూసే ధోరణి అవలంబిస్తే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ 25% ప్రైస్ హైక్ ఉంది ఫ్యూచర్ సిటీలో. హైదరాబాద్ చుట్టుపక్కల ఎటువైపు కూడా లేదు. ఎటువైపు చూసుకున్నా మీరు 10-12% మాత్రమే అప్రిషియేషన్ ఉంది. ఒక్క ఫ్యూచర్ సిటీ మాత్రం మీకు 25% అప్రిషియేషన్. నేను ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఆ ప్రైస్ వేరియేషన్ నాకు తెలుసు. ఓపెన్ ల్యాండ్స్ అయినా, ఓపెన్ ప్లాట్లు అయినా, వెంచర్లో ప్లాట్లు అయినా, ఏదైనా కూడా అలాంటి అప్రిషియేషన్ అటువైపు ఉంది. కాబట్టి మీరు ఒక్క 6 నెలలు డిలే చేసినా కూడా దాని ప్రభావం ధరల మీద పడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయమని చెప్పి సలహా ఇస్తున్నాను. దాంట్లో ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు కాస్ట్ ఎలా పెరిగింది అనేది, నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 1.5 క్రితం 36,680 కోట్లు అయితే ఖర్చు 5 రూట్లకే, నేను చెప్పేది 5 కారిడార్లకి, పార్ట్ 1 కింద సెకండ్ ఫేజ్ లో ఉన్న 5 కారిడార్లకు సంబంధించిన వ్యయం 36,680 కోట్లు 2024 నవంబర్లో అంచనా వేస్తే ఇవాళ 38,595 కోట్లు ఇప్పుడు లేటెస్ట్ అంచనా. ఈ కేంద్ర మంత్రుల సమావేశం తర్వాత మళ్ళీ మదుంపు వేసిన తర్వాత నివేదికను కూడా, నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది కాబట్టి డిపిఆర్ను ప్రిపేర్ చేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పంపారు. దానికి సంబంధించింది మెట్రో 2వ దశలో భాగంగా మొదటి 5 కారిడార్లను ఎంపిక చేశారు. ఈ మేరకు 122.9 కిలోమీటర్ల నిర్మాణానికి సంబంధించి 36,680 కోట్ల రూపాయలను అంచనా వేశారు. కానీ నిర్మాణ వ్యయం
సౌకర్యం పెరగడం, పాత బస్తీలో రహదారుల విస్తరణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం చేపట్టిన ప్రత్యేక చర్యలు, అదనపు కారిడార్లు, భూగర్భ మెట్రో రైల్వే స్టేషన్ల కోసం 1917 కోట్ల రూపాయలు పెరిగి ఇప్పుడు 38,595 కోట్లకు చేరుకుంది. కిలోమీటర్కు సంబంధించిన వ్యయం కూడా ఒక్కొక్క రూట్లో ఒక రకంగా ఉంది. 1 కిలోమీటర్ మెట్రో రైలు వేయడానికి 298 కోట్ల రూపాయల నుంచి 314 కోట్ల వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత పార్ట్ బి కింద చేపట్టిన 3 నుంచి తీసి 2 దీంట్లో కలిపారు. ఓవరాల్గా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సంయుక్తంగా నిర్మించబోయేది మొత్తం సెకండ్ ఫేజ్లో 7 కారిడార్లు ఉంటాయి. మేడ్చల్, షామీర్పేట కూడా దీనిలో కలుపుతున్న పరిస్థితి. ఇది దానికి సంబంధించి. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు మెట్రో ప్రతిపాదించారు. అంటే ఇటువైపు నుంచి ఎక్కువ మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్, అంటే విమాన ప్రయాణం చేసే లోయెస్ట్ క్యాడర్ వాళ్ళు ఇటు నుంచి ఎక్కువ వెళుతున్నారు. ఐటీ కారిడార్ నుంచి ఎక్కువ కార్లలో వెళుతున్నారు. కాబట్టి ఇటువైపే ఉపయోగం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది, ఇటువైపు నుంచి ప్రతిపాదించింది. దాంతోపాటు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కూడా డైరెక్ట్గా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు అది ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆ రూట్లో కూడా వెళ్ళొచ్చు. అంటే నాగోల్ నుంచి వెళ్లే వాళ్ళే కాకుండా, అంటే జూబ్లీ బస్ స్టాండ్లో దిగి జనరల్గా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి వాళ్ళకి చాలా ఉపయోగపడే అంశంగా చెప్తున్నాను. అక్కడ నుంచి బస్సుల్లో జూబ్లీ బస్ స్టాండ్కి వచ్చిన వాళ్ళు 2 రూట్లలో ఎయిర్పోర్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది సెకండ్ ఫేజ్ అయ్యాక. ఒకటి డైరెక్ట్గా జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఎక్కి ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట దగ్గర మారి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. లేదా డైరెక్ట్గా ఇటువైపు వెళ్ళేది, నాగోల్ వైపు వెళ్ళేది ఎక్కి నాగోల్లో ఎక్స్చేంజ్ అయ్యి దాంట్ నుంచి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 2 మార్గాలను కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఉత్తర తెలంగాణ నుంచి ఎయిర్పోర్ట్కి ప్రయాణం చేసేవాళ్ళు, దక్షిణం నుంచి వచ్చే వాళ్ళకి అవసరం లేదనుకోండి మెట్రో ఈ రూటు వాడుకోవడానికి. సో ఈ రకంగా ఉంటుంది. అయితే హైలైట్ పాయింట్ ఏంటంటే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన కంప్లీట్గా మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఎవరైనా ఢిల్లీ వెళ్ళిన వాళ్ళకు తెలుస్తుంది చాందినీ చౌక్ ఎలా ఉంటుంది, చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ ఎలా ఉంటుందో. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. 2-3 లైన్లు కలుస్తుంటాయి. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అండర్ గ్రౌండ్లో, భూగర్భంలో మెట్రో స్టేషన్ వస్తుంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. డైరెక్ట్గా దాని నుంచి మనకు అరైవల్స్కి, డిపార్చర్స్కి, అంటే ఎయిర్పోర్ట్లో అరైవల్స్కి, డిపార్చర్స్కి డైరెక్ట్గా వెళ్లే రకంగా వీటిని పాస్వేలను నిర్మిస్తూ వాటికి ఎస్కలేటర్ను కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఒక స్పెషల్ డిజైనింగ్తో దాన్ని ప్లాన్ చేస్తున్న పరిస్థితి. అంటే వయా రోడ్ నుంచి వచ్చేవాళ్ళు ఒక రకంగా వెళ్ళొచ్చు, ఆ రోడ్ అక్కడ మెట్రో స్టేషన్లో దిగిన వాళ్ళు ఎయిర్పోర్ట్లోకి ఎలా వెళ్ళాలి, ఇదంతా ఒక ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద ఆ ఎయిర్పోర్ట్ కంప్లీట్గా అండర్ గ్రౌండ్లో వస్తుంది. భూగర్భ మెట్రో రైల్వే స్టేషన్ హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన రాబోతుంది. ఇవి 2 మెట్రో రైలుకు సంబంధించి కీలకమైన అంశాలు. ఈ మ్యాటర్ మీకు చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియో పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.